అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం తెనాలి రామకృష్ణుని కథల నుంచి ఇసుక తక్కెడ, పేడ తక్కెడ అనే ఒక సరదా కథను వినేద్దాం. రాయలవారు పెట్టిన పోటీల్లో ఈ పోటీ పేరు ఇసుక తక్కెడ, పేడ తక్కెడ. ఈ పోటీలో అభ్యర్థులని ఒక కాలు వెనక్కి మడిచి గుడ్డతో కట్టేస్తారు. అభ్యర్థులేమో ఒంటి కాలుతో గెంతుతూ గమ్యం చేరుకోవాలి. ఉత్తునే కాదు, తల మీద పెద్ద బరువు పెట్టుకుని మోస్తూ. అక్కడ కొన్ని గంపల్లో ఇసుక, మరికొన్ని గంపల్లోనేమో పేడ ఉంటాయి. ఎవరికి ఇష్టమైన గంపని వాళ్ళు నెత్తి మీద పెట్టుకోవచ్చు. గంప ఏదైనా కూడా ఉద్దేశపూర్వకంగా మధ్యలో ఖాళీ చేయకూడదు. మధ్యలో ఆగిపోయారంటే ఓడిపోయినట్లే. ఇంకా తాతాజీ వారు తన వర్గం వాళ్ళని ముందే హెచ్చరిస్తారు. కొంచెం పేడకంప కొట్టినా కూడా అందరూ పేడగంపలు ఎత్తుకోండి, ఎందుకంటే పేడ బరువు తక్కువ ఉంటుంది, ఇసుక ఏమో బరువు ఎక్కువ ఉంటుంది అని సన్నద్ధం చేస్తాడు. పైగా ఈ పోటీలో తన్నులాటలు కూడా నిషిద్ధం అని ప్రకటించాడు, గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని. తాతాజీ వర్గము పేడ తక్కెడలు తలకెత్తుకుంటారు. పెద్దన వర్గము మిగిలిన ఇసుక తక్కెడలు ఎత్తుకుంటారు. ఇంకా పందెం ప్రారంభమైంది. డబడబ్బమంటూ డప్పులు మార్మోగుతుండగా పోటీదారులందరూ ఒంటికాల మీద గెంతడం మొదలుపెట్టారు. సగం దూరం గడిచేసరికి ఇసుక బరువు భరించలేక ఇటువాళ్ళు కొందరు, పేడకంపుకు తట్టుకోలేక అటువాళ్ళు కొందరు, ఒంటికాల మీద గెంతలేక అటు ఇటు ఇంకొంతమంది కుప్పగోలిపోయారు. అటు నుంచి రామకృష్ణుడు, ఇటు నుంచి తంబి మిగిలారు. తంబి మొండిగటము, మొద్దురకం గనక పేడకంపు భరిస్తూ గమ్యం చేరుకుంటాడు. రామకృష్ణుడేమో యువకుడు గనక సునాయాసంగా ఇసుక తట్ట మోస్తూ గమ్యం చేరుకుంటాడు. ఇంకా వెనక్కి తిరిగి బయలుదేరిన చోటికి ఎవరు ముందొస్తే వాళ్ళు గెలిచినట్టు. మళ్ళీ డప్పుల మోత మొదలైపోతుంది. ఆ డప్పుల చప్పుళ్ళకి అనుగుణంగా రామకృష్ణుడు ఒంటికాల మీద నృత్యం చేస్తూ వేగంగా గెంతుతుంటాడు. తంబి కూడా తట్టలోని పేడ బిగుసుకొని బరువు ఎక్కువై వేగంగా గెంతలేకపోతాడు. అటువాళ్ళు ఇటువాళ్ళు ఇద్దరినీ ఉత్సాహపరుస్తూ గెంతు గెంతు బాగా గెంతు అని పాడుతూ అరుస్తూ హుషారుతో అరుస్తూ ఉంటారు. రామకృష్ణుడు మాత్రం ఏమాత్రం అలుపు లేకుండా ముందే వచ్చేసి గంప తీసి కింద పడేస్తాడు. ఆ వెనకే తంబి కూడా రొప్పుతూ చెమటలు కక్కుతూ వస్తూనే పేడగంపతో సహా చతికిల పడతాడు. ఇంకందరూ చప్పట్లు కొడుతుండగా తాతాజీ వారు చివాన్న లేచి, అన్యాయం, అక్రమం, రామలింగుడి గంపలో ఒక్క ఇసుక రేణువు కూడా లేదు, గంప సందుల్లోంచి ఇసుక కారిపోయినట్లుంది అని అంటాడు. రామకృష్ణుడేమో కొంటెగా నవ్వి, గంప సందుల్లోంచి ఇసుక కారిపోతే నేనేం చేస్తా స్వామి, పోటీలో తన్నులాట నిషిద్ధం అన్నారు, ఉద్దేశపూర్వకంగా పారపోయకూడదన్నారు, కానీ దానంతట అదే కారిపోవడం నిషిద్ధం కాదు కదా, అందుకే నాది ఇసుక తక్కెడ, తమది కంపు కొట్టే పేడ తక్కెడ అన్నాడు. అంతే, ఒక్కసారిగా హర్షధ్వానాలు మిన్నంటాయి. అంటే రామకృష్ణుడు తెలివిగానే ఇసుక తక్కడని సెలెక్ట్ చేసుకొని అటు ఇటు కొంచెం కొంచెం గెంతి ఆ ఇసుక కిందకి జారిపోయేటట్టు ప్రయత్నించి బరువు తగ్గించుకొని పోటీలో గెలిచాడనమాట. చూసారా రామకృష్ణుని తెలివి? కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.